ఆలస్యం, ఆ పని పూర్తి చేసే విషయంలో ఆలస్యం, ఆ పని ప్రారంభించే విషయంలో ఆలస్యం. కొంతమంది స్టార్ట్ చేస్తారు, దాన్ని కొనసాగించలేరు. కొంతమంది అసలు స్టార్టే చేయలేరు. ఆ స్టార్ట్ చేయకుండా ఎన్ని కారణాలు చెప్తారు. బైబిల్ సెలవిస్తుంది, పని విషయంలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఏదైనా పని చెప్తే చేద్దాంలే, చూద్దాంలే, పని చేయరు. సోమరితనం. శ్రద్ధగా పని చేసేవాడికి మీరు పని ఇవ్వండి, మీరు వాడికి పని చెప్పడం ఆలస్యం, వాడు పని మొదలు పెట్టేస్తాడు, వాడు పైకి వస్తాడు, వాడు నాయకుడు అవుతాడు. సోమరుడికి పని ఇస్తే వాడు పని చేయడు, పని ప్రారంభించడు, పని పూర్తి చేయడు. ఇది వాడి లక్షణం. వాడికున్న వరాలు ఏమిటయా అంటే 23వ అధ్యాయం 21వ వచనం, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రబోతులు, త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారట? దరిద్రులు అవుతారు. జాగ్రత్త, నిద్ర విషయంలో జాగ్రత్త. 6 గంటల నుంచి 7 గంటల కంటే ఎక్కువ పడుకునే ప్రయత్నం చేయొద్దు. సాధ్యమైతే రాత్రి పెందల కడినే పడుకొని ఉదయం ఎర్లీగా లేవటం ఆరోగ్యకరం, ఆత్మీయం. ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా నోటితో జాగ్రత్త. నీ నోరు బాగుంటే ఏడో చెప్పండి, మళ్ళీ ఊరు అనకండి. ఇంకా నోరు బాగుంది అనుకోండి, ఎవరు బాగుంటారు చెప్పండి? నేను బాగుంటా. నా నోరు బాగున్నట్లయితే నా ఇల్లు బాగుంటుంది, నా నోరు బాగున్నట్లయితే నా ఉద్యోగం బాగుంటుంది, నా నోరు బాగున్నట్లయితే నా సంఘం బాగుంటుంది, నా సేవ బాగుంటుంది, నా వ్యాపారం బాగుంటుంది, నా సాక్ష్యం బాగుంటుంది. మర్చిపోకండి, నీ నోరు బాగుంటే నువ్వు బాగుంటావు, నీ ఇల్లు బాగుంటుంది, నీ సేవ, నీ సంఘం, నీ సాక్ష్యం బాగుంటుంది. 2, నిద్రతో జాగ్రత్త. నిద్రబోతులు పొందుకునే నష్టాలు ఏమిటో, వారు కలిగి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటో మీతో పంచుకున్నాను. 3వదిగా నారితో జాగ్రత్త. సామెతలు 6వ అధ్యాయం 26వ వచనము 24వ వచనం కూడా, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏవి? దేవుని వాక్యము. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుమో, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుమో. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే ఏమిటి? నాశనం అవుతాడు. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. వేశ్య సాంగత్యము చేసేవాళ్లకు రొట్టె ముక్కలు మిగులుతాయి. జాగ్రత్త. మనలో ఎవరైనా పరస్త్రీ వ్యామోహం కానీ, పరపురుషుని వ్యామోహం కానీ, కాస్త అమ్మాయి అందంగా ఉందని ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు. ఎవరైనా ఒక అబ్బాయి అందంగా ఉంటే చాలు, ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ని స్వీకరించటం, ఆ అబ్బాయితో మాయమాటలు చెప్పడం, అసభ్యంగా మాట్లాడడం, వల వేయటం, వాడుకోవడం, అది ఆ సహోదరి యొక్క జీవిత విధానంగా మారిపోయింది. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? క్లాస్లో కాస్త అందంగా ఉంటే చాలు, ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ. ఉద్యోగం చేసే చోట కాస్త ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ కాస్త అందంగా ఉంటే చాలు, పదే పదే చూడడం, పైనుంచి కింద దాకా చూడడం, మాట్లాడే ప్రయత్నం చేయడం, టచ్ చేసే ప్రయత్నం చేయడం, పరిచయం పెంచుకునే ప్రయత్నం చేయడం, ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేయడం, వారిలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో, వారికున్న కష్టాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసి సానుభూతి చూపిస్తూ వారికున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆసరాగా చేసుకొని అవసరాలకు వారిని వాడుకునే వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త. బైబిల్ సెలవిస్తుంది, ఒకడు తన ఓడిలో అగ్నిని ఉంచుకున్న ఎడల వాడి ఓడి వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల అని పాదములు కమలకుండా ఉంటాయా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం